హాయ్ వ్యూవర్స్, ఇది వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ 6వ తరగతి తెలుగు అనమాట. తెలుగు వాచకము ఉపవాచకంలోని లెసన్ని మనం చూడబోతున్నాము. ఆత్మకథ. సరే, ఎవరి యొక్క ఆత్మకథని గురించి చెప్తున్నారు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం యొక్క చిన్ననాటి యొక్క ఒక ఆత్మకథని చెప్తూ ఉన్నాడు అనమాట. ఆయన యొక్క ఆత్మకథని రాశాడనమాట. నాకు జ్ఞాపకశక్తి మెండు, నాకు జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంది. శరీర శక్తులు చాలా తగ్గినవి కానీ జ్ఞాపక శక్తి తగ్గలేదు. ఇది దైవానుగ్రహము. ఇది వచ్చేసి జ్ఞాపక శక్తి అనేటువంటిది ఏజ్ అయ్యే కొద్దీ మనకు వచ్చేసి జ్ఞాపక శక్తి అనేటువంటి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ వచ్చేసి నాకు జ్ఞాపక శక్తి తగ్గలేదు, నేను నాకు చిన్నప్పుడు జరిగినటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాను అని చెప్తున్నాడు అనమాట ఆయన. నాకు 5 వచ్చినది. నాకు 5 ఏళ్ళు వచ్చినప్పుడు మొదలుకొని జరిగినటువంటి సంగతులు చాలా వరకు నాకు ఇప్పటికీ జ్ఞాపకంలో ఉన్నవి. మీకేమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? కొంతమందికి జ్ఞాపకాలు ఉంటాయి, కొంతమందికి అస్సలు జ్ఞాపకం ఉండదన్నమాట. నేను 1878వ సంవత్సరమున వీరవాసరములోని దొరతనము వారి పాఠశాలలో మొదటి తరగతిలో చేరితిని. మొట్టమొదటి క్లాసులో చేరాను. ఆ పాఠశాల ఊరి చివర పడమర దిక్కున ఉండేది. ఊరి చివరిలో ఉండేదనమాట. అది గడ్డి ఇల్లు, మట్టి గోడలు. నేను అక్కడ చేరినప్పటికీ ఆ గ్రహము శిథిలమై ఉండెను. నేను ఆ పాఠశాలలో 1879వ సంవత్సరంలో 2వ తరగతి, 1880 సంవత్సరంలో 3వ తరగతి చదివితిని. ఆ 3వ తరగతి ఇప్పటి మొదటి ఫారమునకు సరైనది తరగతి, అంటే నేటి 6వ తరగతికి సంబంధించిందన్నమాట. 3వ తరగతి చదివాడు అంటే ఆ కాలంలో వచ్చేసి 6వ తరగతికి సమం అన్నమాట. నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు గణితంలో మిక్కిలి వెనకబడి ఉంటిని. అంటే వెనకబడి ఉండడం అంటే వెనక ఉండడం కాదు, దాంట్లో చాలా కష్టంగా ఉండేదన్నమాట చదివేదానికి. సో తెలుగులోను, ఇంగ్లీష్లోను, దేశ చరిత్రలోను, భూగోళంలోను ప్రజ్ఞావంతుడనే కానీ గణితములో సమర్థత తక్కువ. చాలామందికి ఈ యొక్క ఇబ్బంది అనేటువంటిది ఉందన్నమాట. మ్యాథ్స్ అనేటువంటిది చేయడము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఏం లేదు, చిన్నప్పటి నుంచి కాస్త వచ్చేసి ఆ యొక్క వర్క్షీట్లు, ఆ యొక్క వర్క్ అనేటువంటిది కాస్త ఎక్కువగా ఇప్పించి వాళ్ళని వచ్చేసి ట్రైనింగ్ కానీ చేసినట్లయితే, అంటే మనము ఎక్కువగా ఎంతవరకు మనం కష్టపడతామో అంతకు మించి ఫలితం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటిది ముఖ్యంగా చెప్పాలన్నమాట ఈ యొక్క సందర్భంలో. సో గణితంలో సమర్థత తక్కువ, గణితంలో చాలా మార్కులు తగ్గినాయి. దానికి 2 కారణాలు. నాకు గణితంలో సహజంగా అభిరుచి లేకపోవటం మొదటిది. ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఎలా ఒక సబ్జెక్ట్ అనేటువంటిది నచ్చకుండా పోతుంది అంటే తెలుసా, మొట్టమొదటిది మనకు ఇష్టం లేకుండా ఉండడం అనమాట. మొట్టమొదటి పాయింట్. నా దృష్టి దోషము 2వ కారణం వచ్చేసి ఉపాధ్యాయుల నల్లబల్ల మీద వేసినటువంటి అంకెలు నాకు కనపడేటివి కావు. కొంతమంది వచ్చేసి బోర్డులు వచ్చేసి స్కూళ్ళల్లో బోర్డులు ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి వైట్ బోర్డ్ అనేటువంటిది ఉపయోగిస్తున్నాము. తర్వాత వచ్చేసి ప్రొజెక్టర్లు ఉపయోగిస్తూ ఉన్నాం అనమాట. ప్రొజెక్టర్లు వచ్చేసి వీడియోలు, ఆ యొక్క వీడియోలను వచ్చేసి పిల్లలకి వేసి చూపిస్తూ ఉన్నాం. యూట్యూబ్లో రాసినటువంటి, యూట్యూబ్లో తీసినటువంటి వీడియోలని వేసి చూపిస్తూ ఉన్నాము. ఇప్పుడు నా యొక్క క్లాసులు కూడా వచ్చేసి మీరు ఉపయోగించుకోవచ్చు మీ యొక్క బళ్ళల్లో. సో ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క టీచరు రాసినటువంటి అంకెలు వచ్చేసి కనిపించేవి కాదు. మామూలుగా బోర్డు వచ్చేసి నున్నగా ఉండేటువంటివి, గరుగ్గా ఉంటే కొన్ని కనిపించవు అనమాట రాసేటువంటి నెంబర్స్. అందువల్లే సగము అర్థంగా అయ్యేటివి కాదనమాట ఆ కాలంలో వచ్చేసి. ఈ 2 కారణాల చేతనే నేను గణితంలో మిక్కిలి వెనుకబడి ఉండే. నేను ఆచంట వెంకట చలపతి గారు 3వ తరగతికి గణితము నేర్పుచుండిరి. అంటే ఆ సార్ వచ్చేసి గణితం, మ్యాథ్స్ అనేటువంటి నేర్పిస్తున్నారు. ఆయన మిక్కిలి కోప స్వభావాలు. మామూలుగా వచ్చేసి మ్యాథ్స్ టీచర్లు ఎందుకని కోపంగా ఉంటారో మనకు అర్థమే కాదనమాట. ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఎందుకని కోపంగా ఉంటారో అర్థం కావట్లేదు. వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి వచ్చా రాదా అనేటువంటిది మనకు కొంచెం సందేహంగానే ఉంటుంది అనమాట. ఈ పిల్లలు అంటే వాళ్ళకి అర్థమైందా లేదా అనేటువంటి ప్రాసెస్లో వచ్చేసి మనల్ని తిట్టేస్తారు, లేకపోతే కొట్టేస్తారు. మనల్ని కోప స్వభావాలుగానే ఉంటారు. లెక్కలు తప్పినప్పుడల్లా నన్ను ఆయన బెత్తముతో దండించుచుండెను. సో బెత్తం వేసుకొని, మామూలుగా ఆ కాలంలో ఉండేటువంటి బెత్తాలు మామూలుగా చెట్ల నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు. తర్వాత వచ్చేసి మేము స్కూళ్ళల్లో చదువు చెప్పేటప్పుడు కానీ, లేదా మేము స్కూళ్ళల్లో చదివేటప్పుడు కూడా వచ్చేసి మమ్మల్ని కొట్టేవాళ్ళు అనమాట. టీచర్లు కొట్టేవాళ్ళు. ఎట్టంటే ఆ యొక్క
పచ్చగా ఉండేటువంటి చెట్లలో నుంచి ఆ యొక్క బెత్తాలను వచ్చేసి కట్ చేసి తీసుకొస్తారనమాట పిల్లలు వచ్చేసి. గోడకి ఆ యొక్క బెత్తాలు తీసుకొస్తారు, ఒక 10-12 బెత్తాలు తీసుకొస్తారనమాట. బాగా వాటిని వాత రేగిపోతుంది అనమాట దాంతో కొడితే వచ్చేసి. బెత్తంతో దండించుచుండెను. ఒకసారి ఆ పంతులు గారు కోపించి లెక్క తప్పినందుకు 2 చేతుల మీద నన్ను 20 దెబ్బల కంటే ఎక్కువగా కొట్టారు అని నాకు జ్ఞాపకం అనమాట. ఇప్పుడు వచ్చేసి మామూలుగా వచ్చేసి 20 మార్కులు మనకు వచ్చేసి ఎన్ని మార్కులు వస్తే అన్ని, అంటే ఎన్ని మార్కులు ఇప్పుడు 0 మార్కులు వస్తే వచ్చేసి దెబ్బలు కొట్టరని కాదనమాట. ఇప్పుడు 50 మార్కులు కంటే 50 దెబ్బలు కొడతారనమాట. అర్థమైందా? సో ఈ విధంగా వచ్చేసి మనకు ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులు దెబ్బలు అనేటువంటిది పడుతూనే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా వచ్చేసి దెబ్బలు కొట్టేటువంటి వాళ్ళు అనమాట. కొట్టేటప్పుడు మనకు జ్ఞాపకం అనేటువంటిది ఉంటుంది, దెబ్బ కొట్టారు అనేటువంటిది బాగా జ్ఞాపకం ఉంటుంది పిల్లలకు వచ్చేసి. అప్పుడు నాకు 13 ఏండ్ల వయసు అనమాట. ఆ సంవత్సరాంతమున 3వ తరగతి పరీక్ష యందు కృతార్థుడనై 4వ తరగతికి వెళ్ళి తిని ఎట్టోట పాస్ అయ్యానయ్యా. పాస్ అయిపోయి నేను మళ్ళీ వేరే క్లాస్కి వెళ్ళిపోయాను. 3వ తరగతి వరకు దేశ చరిత్రము, భూగోళము, గణితము తెలుగులో నేర్చుచుండి కానీ 4వ తరగతి నుండి తెలుగు వాచకం తప్ప మిగిలినవన్నీ ఇంగ్లీష్లోనే ఉండేదన్నమాట. ఇంగ్లీషు భాషలోనే నేర్చుకుండేది, అంటే ఇంగ్లీష్ భాషలో నేర్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ 4వ తరగతి ఇప్పటికీ 2వ ఫారము నేటి 7వ తరగతికి సమానం అనమాట. అప్పుడు దానికి లోయర్ 4th తరగతి అని పేరు అనమాట. లోయర్ 4th అని పిలుస్తారు. ఆ దినముల్లో నుత్తర సర్కారులకు పాఠశాల పరీక్షకులకుగా అలెగ్జాండరు మన్రో దొరగారు ఉండేది. మామూలుగా వచ్చేసి ఫారినర్స్ అనమాట, మన యొక్క బ్రిటిష్ దొరలే అనమాట. ఈ యొక్క స్కూళ్ళకి వచ్చేసి నిర్వాహం అనేటువంటిది ఉంచేవాళ్ళు. 1881వ సంవత్సరమున దొరగారు వచ్చినప్పటికీ నేను తరగతిలో మొదటి వాడినై మానేటరుగా నుండిని. ఆయన నన్ను పరీక్షించి నాకు ఒక పుస్తకమును బహుమతిగా నిచ్చేరి. సో వీళ్ళలో గొప్పతనం ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళల్లో వచ్చేసి వాళ్ళకి వాళ్ళు చెప్పేది మనం వినాలి, అది వేరే విషయము. ఇంగ్లీష్ అనేటువంటిది మనకు అందరికీ వచ్చేసి నేర్పించారు, అది వేరే విషయము. ఇంకో విషయం వాళ్ళ దగ్గరలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా బాగా వాళ్ళు టాలెంట్గా ఉంటే వాళ్ళకి వచ్చేసి బహుమతులు ఇస్తారనమాట. ఆ విధంగా బహుమతులు ఇచ్చి పిల్లల్ని వచ్చేసి ప్రోత్సహించినప్పుడు మనం ఖచ్చితంగా వచ్చేసి ఆ యొక్క పిల్లలు వచ్చేసి బాగా డెవలప్ అవుతారనమాట. ఇలాంటివి చాలా స్కూళ్ళల్లో అసలు ఇప్పుడు లేనే లేదనమాట. అంటే చాలా స్కూళ్ళల్లో వాళ్ళ చేతుల డబ్బులు వేసి పిల్లలకు వచ్చేసి బహుమతులు అనేటువంటిది ఏముంది, పేనా, పెన్సిళ్ళు, ఇలాంటి రబ్బర్లు, ఇలాంటివి వచ్చేసి బహుమతులుగా, స్కేళ్ళు, ఇలాంటివి బహుమతులుగా ఇచ్చినప్పుడు పిల్లలు వచ్చేసి ఇంకాస్త బాగా ఉత్సాహంతో వాళ్ళు చదవడానికి ముందుకు వస్తారనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఆయన ఒక బహుమతిగా పుస్తకాన్ని ఇచ్చాడు. అది ఒక ఇంగ్లీష్ నిఘంటువు, అంటే ఇంగ్లీష్తో కూడినటువంటి పుస్తకం అనమాట. పూర్వము పరీక్షాధికారులు బహుమానం ఇచ్చుటకై దొరతనము వారు ప్రత్యేకముగా కొన్ని పుస్తకములు సిద్ధం చేయుచుండేది. అంటే బాగా చదివినటువంటి పిల్లలకు వచ్చేసి బహుమతిగా ఇచ్చేటువంటి పుస్తకాలని తయారు చేసేవాళ్ళు అనమాట. అవి దట్టమైన కాలికో అట్ట కలిగి ఎట్టల మీద బంగారపు అక్షరములు కలిగి మిక్కిలి మనోహరముగా నుండేవి. బాగా బంగారు అక్షరాలతో కూడినట్టుగా ఉండేటువంటివి అనమాట. నాకు ఇచ్చినటువంటి పుస్తకం కూడా అట్టిదే. ఆ బహుమానంతో నేను మిక్కిలి తెలివిగలవాడినని ఊరంతా చెప్పుకొన ఆరంభించి తిని నేను కూడా వచ్చేసి బాగా తెలివిగలవాడిని అని చెప్పుకోవడం మొదలుపెట్టాను అనమాట. మా తల్లిదండ్రుల ఆనందమునకు మితియే లేదనమాట. అంటే బాగా చదివితే పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆనందానికి హద్దు ఉండదనమాట. మా పిల్లోడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు, అలాంటి పలానా దగ్గర సీటు తెచ్చుకున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. నాకన్నా మందమతులైనటువంటి బాలురు నా కడకు వచ్చి, అంటే కొంచెం మొద్దులు, అంటే బాగా చదవనటువంటి పిల్లలు వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి ఇంగ్లీష్ పాఠములు మొదలైనవి నేర్చుకొని చుండేది. అంటే మొద్దులు అని చెప్పడం కాదు, తప్పు, ఆ విధంగా చెప్పకూడదు అనమాట. వాళ్ళకి రానటువంటిది, అంటే వాళ్ళకి అర్థం కాలేదు అంతవరకే. సో ఆ పిల్లలు వచ్చేసి అర్థం కానటువంటి పిల్లలు వచ్చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకునేవాళ్ళు, నా దగ్గరకు వచ్చి నేర్చుకునేవాళ్ళు ఇంగ్లీష్ని. విసుక్కొనక నేను కూడా వారికి చెప్పేవాడిని. ఎందుకంటే మనము ఎంత మనము ఎక్స్ప్లెయిన్ చేస్తామో మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. ప్లస్ వచ్చేసి మనకేంటంటే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునేదానికి మనకు గొప్ప అవకాశం అనేటువంటిది వస్తుందన్నమాట. అందుకు వారు కృతజ్ఞులై, అంటే వాళ్ళు మార్కులు బాగా సంపాదించారోనో లేదో వాళ్ళకి అర్థమైందనో వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే నాకు 2 కానులు బహుమానం ఇచ్చిచుండేది. కాని అంటే ఆ కాలంలో వచ్చేసి
ఆ పైసలను వచ్చేసి కాని అనాలు అని పిలిచేవాళ్ళు అనమాట. ఆ యొక్క పైసలను వచ్చేసి బహుమానంగా ఇచ్చిచుండిరి. ఆ డబ్బులు నేను సొంతంగా వాడుకొనక నాకు మిక్కిలి ప్రేమాస్పదులైనటువంటి మా తల్లికి ఇచ్చిచుండేదను వాడేదను. నేను వచ్చేసి ఏం చేస్తానంటే ఆ డబ్బులు తీసుకెళ్లి మా అమ్మ దగ్గరికి ఇచ్చేవాడిని అనమాట. మా ఇంటి పక్కనే పెద్దాడ నరసింహ గారని ఒక బాల వితంతువు ఉండేది. ఇప్పుడు బాల వితంతువు అంటే మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి బాల్య వివాహాలు చేసేస్తారనమాట. కాస్త 50 ఏళ్లకు 40 ఏళ్ళు లేకపోతే 60 ఏళ్ల ముసలోడికి ఇచ్చి బాల పిల్లల్ని వచ్చేసి చిన్నపిల్లల్ని వచ్చేసి పెళ్లిళ్ళు చేసేస్తారనమాట. వాళ్ళ యొక్క బరువు తీర్చుకునే దానికోసం. ఆమెకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తర్వాత వాళ్ళు భర్తలు చనిపోతారు. దాన్ని వాళ్ళని ఏమంటారంటే బాల వితంతువు అని అంటారనమాట. ఆమెకు రాని పాటలు లేదని చెప్పవచ్చు. అప్పటి కాలంలోనే తొక్కేసే వాళ్ళు లేడీస్ని వచ్చేసి ఆడవాళ్ళని వచ్చేసి ఈ యొక్క ఇంట్లో ఉంచడము. వాళ్ళ యొక్క టాలెంట్, ప్రతి ఒక్కరికి మంచి టాలెంట్ ఉంటుంది. ఆడ మగ అనేటువంటిది తేడా అనేటువంటిది లేనే లేదు. గమనించండి, ఇక్కడ వచ్చేసి ఆడ మగ అనేటువంటి తేడా అనేటువంటిది మనము గుర్తించరాదు. సో ఇద్దరు సమానమే. వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేటువంటిది ఉంటుంది. ఆమెకు రాని పాటలు లేదని చెప్పొచ్చు అనమాట. చుట్టుపక్కల స్త్రీలందరూ ఆమె చుట్టూను చేరి పాటలను పాడించి విని సంతోషించుచుండిరి. ఆమె యొక్క పాటలు అంత అందంగా అంత బాగా పాడేదనమాట. ఆవిడ వచ్చేసి జ్ఞానము వచ్చినప్పటి నుండి ఆ పాటలు వినుటయందు మిక్కిలి కుతూహలము. ఆ యొక్క పాటలు వచ్చేసి వినడం అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పాటలు అంటే నాకు చాలా ఇష్టము. ఆమెకు గోవిందనామములు, కుశలవ కథలు, ధర్మరాజు జూదము, తర్వాత లక్ష్మణ దేవర నవ్వు, శాంతా కళ్యాణము మొదలైనటువంటి పాటలు వచ్చి ఉండటచే నవి నే విని భారత రామాయణముల్లోని ముఖ్య విషయములను నేర్చుకుంటేనే. ఆమె పాడేటువంటి పాటలు వచ్చేసి ఆ విధంగా ఉండేదన్నమాట. ఆమె పాడినటువంటి పాటలన్నీ నేను వచ్చేసి రామాయణ మహాభారతంలో ఇలా ఊహించుకొని నేను ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ తెలుసుకునేవాడిని అనమాట ఆమె యొక్క పాటల ద్వారా. ఆమెకు విచిత్రములైనటువంటి కథలెన్నో కూడా వచ్చు అనమాట. అందుచేత నేను నా మిత్రుడొకడును ఆమెను బ్రతిమాలి కథలు చెప్పించుకొని పాటలు కూడా పాడించుకొని వినుచుంటిమి. నేను నా ఫ్రెండ్ వచ్చేసి ఏం చేసేవాళ్ళంటే ఆమెని అమ్మ ఆ యొక్క పాటలు పాడమ్మా, ఆ యొక్క కథలు చెప్పమ్మా అని చెప్పేసి బతిమిలాడి చెప్పించుకునేవాళ్ళంట. భారత రామాయణముల్లో లేని కొన్ని క్రొత్త కథలు ఈ పాటల్లో గలవనమాట. అవి మిక్కిలి మనోహరముగా నుండును, చాలా అందంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క పాఠము సరళ గ్రాంధిక భాషలో ఉంది, అంటే మనకు అర్థం కానటువంటి భాషలో ఉంది. మనం ఇప్పుడే మాట్లాడినటువంటి భాషలో లేదు. అయినప్పటికీ గ్రాంధికమైనప్పటికీ నేను మీకు అర్థమయ్యేటట్టుగానే మీకు చెప్పానన్నమాట. అవి మిక్కిలి మనోహరంగా ఉండేను, చాలా వినడానికి చాలా బాగుండేదన్నమాట ఆవిడ యొక్క కథలు. తర్వాత వచ్చేసి పాటలన్నీ వచ్చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.